నేను పరిశోధించుకుంటా వెళ్ళిపోతూనే ఉంటానండి, రాత్రులు నిద్రపోను. నాకు అది ఇష్టం. అలాగని మిమ్మల్ని చేయమని నేను చెప్పను, అది మీ ఇష్టం. నా ఇష్టం ఏంటి? ఇప్పుడు మా అక్కకి ఇంత పెద్ద కన్ను ఉంది, అన్నీ చూస్తుంది, అది ఆ వచ్చిన చూస్తుంది పక్కన పెట్టేస్తుంది, అయిపోతుంది. నేను అలా కాదు, దాని ఈక పీక తోక అంతా చూపుతా, చివరి దాకా వెళ్తా. ఏంటిది, ఎందుకు వచ్చింది, అది అంటే నాకు శోధన ఇష్టం. ఓ సైంటిస్ట్ని ప్రయోగశాలలో పడేస్తే ఆయన ఎట్లా ప్రయోగంలో ఉండిపోతారో నేను కూడా అలా ఈ మోకాలు నొప్పి, ముక్కులో గాలికి మోకాలు నొప్పికి సంబంధం ఏంటి, ఇది ఎలా వెళ్ళింది, ఇలా మొత్తం అన్నీ సైంటిఫిక్గా నేను నిరూపించుకున్నాను, తెలుసుకున్నాను. నాకు అది ఇష్టం. గొప్ప కాదు ఇక్కడ, గొప్ప అనుకునేది. గొప్ప అనేది నా జీవితంలో లేదు. నేనేం అందగతిని గాను, నేనేమో డబ్బున దాన్ని గాను, నాకేం పెద్ద విద్యావంతురాలు అక్కడ ఎల్కేజీ లేదు, ఇప్పుడు విద్యావంతురాలని ఎలా అవుతాను? పెద్ద వయసు వచ్చి నీతులు చెప్పేదాన్ని కాను. అలాంటప్పుడు నేను గొప్ప ఎలా అవుతాను చెప్పండి? నాకు ఇష్టం. నాకు భౌతిక ప్రపంచంలో అద్భుతమైన భవనాలు కానీ ఈ లైటింగ్ కానీ ఇవేవి నన్ను ఆకర్షించాల. ఆ చెట్లు ఆకర్షిస్తాయి. ప్రకృతిలోకి వెళ్తే నేను మనిషిని కాను, నేను కూడా ఒక చెట్టు అయిపోతాను, నేను కూడా ఒక పుట్ట అయిపోతాను, నేను కూడా ఒక పక్షి అయిపోతాను.